హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎవరైతే దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 22వ విడత సాయం కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించిన ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. వచ్చే నెల మొదటి వారంలో పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన సాయాన్ని రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతుండగా అయితే తప్పనిసరిగా ప్రతి రైతు ఫార్మర్ రిజిస్టర్లో వారి యొక్క వివరాలు నమోదు అనేది చేసుకుని ఉండి ఫార్మర్ ఐడి అనేది తప్పనిసరిగా జనరేట్ అనేది అయి ఉండాలని ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఈ యొక్క పథకాన్ని అమల్లోకి అయితే తీసుకురావడం జరిగింది. అంటే ఫార్మర్ రిజిస్టర్ అంటే రైతుకు గుర్తింపు సంఖ్య నమోదు అనేది చేసుకున్న వారికి మాత్రమే కొన్ని రాష్ట్రాల్లో పేమెంట్ అనేది అయితే వేస్తున్నారు. మిగిలిన రాష్ట్రాలకు అవసరం లేదని ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ యొక్క రైతులకు సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో మనకు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకు సంబంధించిన పేర్లు అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకుని రైతుకు ఖచ్చితంగా ఐడి అనేది అయితే జనరేట్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది. ఇలా రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఐడి అనేది ఎవరికైతే జనరేట్ అనేది అయి ఉందో వారికి మాత్రమే వచ్చే నెలలో ఖచ్చితంగా పేమెంట్ మనకైతే రాబోతుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రీకి సంబంధించిన రైతులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క రైతులు అందరికీ సంబంధించి చూసుకున్నట్లయితే 80% మందికి సంబంధించిన రైతులకు ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రీలో రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరిగింది. ఇంకా 20% మంది రైతులకు సంబంధించి ఇంకా పెండింగ్ లో ఉన్నట్లు ఈ రోజు కూడా 400 మందికి పైగా రైతులకు సంబంధించి ఇందులో అయితే రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరిగింది. ఈ నెల 28వ తేదీ వరకు మాత్రమే అవకాశం అనేది ఉంది. ఈ నెల 28వ తేదీ లోపల ఎవరైతే రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన తరువాత విడతల పేమెంట్ అయితే రాబోతుంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎవరైతే ఫార్మర్ రిజిస్ట్రీలో రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న రైతులు ఉన్నారో వారికి మాత్రమే పేమెంట్ అయితే వేయబోతున్నారు. దీనితో పాటుగా 2019 రెండవ నెల 1వ తేదీ తర్వాత ఎవరైతే కొత్తగా ఈ యొక్క ల్యాండ్ కి సంబంధించిన ఓనర్షిప్ అనేది మార్చుకుని ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి కూడా ఈ విడతలో పేమెంట్ అనేది ఆగిపోవడం జరుగుతుంది. గతంలో కొంతమందికి పేమెంట్ అనేది పడినా కూడా ప్రస్తుతం ఈ యొక్క లిస్ట్ నుంచి యొక్క పేర్లు అయితే తొలగించడం జరిగింది. ఎవరైతే ఈ కేవైసీ చేసుకున్న రైతులు ఉన్నారో వారికి మాత్రమే ఈ విడతలో పేమెంట్ అనేది వేసే విధంగా కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే ఈ కేవైసీ కనుక చేసుకోకపోయినట్లయితే వెంటనే ఈ కేవైసీ చేసుకోవాలని అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో తప్పనిసరిగా ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన కొత్త రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వారందరికీ సంబంధించి కూడా తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీలో వారి యొక్క వివరాలు అనేది నమోదు అనేది అయినప్పుడు మాత్రమే కొత్త రిజిస్ట్రేషన్ తీసుకోబోతున్నట్లు ఇప్పటికే గతంలో చాలా వరకు ఈ యొక్క పెండింగ్ లో ఉన్నాయి. అంటే అప్లికేషన్ అనేది పెండింగ్ లో ఉన్నాయి. వీటిని కూడా త్వరలో వెరిఫికేషన్ అనేది చేసి అర్హత కలిగిన వారందరికీ సంబంధించి కూడా పేమెంట్ అనేది వచ్చే విడత నుంచి లబ్ధిదారులకు అందజేసే విధంగా కేంద్ర ప్రభుత్వం కొత్త అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ప్రస్తుతానికి వచ్చే నెలలో ఈ యొక్క రైతులు అందరికీ సంబంధించి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 22వ విడత సాయాన్ని అయితే విడుదల చేయబోతున్నారు. కాబట్టి ఈ నెల చివరాకు లోపల ప్రతి రైతు ఈ యొక్క ఫార్మర్ కి సంబంధించిన గుర్తింపు నంబర్ అనేది రెడీ అనేది చేసుకుని ఉన్నట్లయితే వచ్చే నెలలో వీరందరికీ సంబంధించిన పేమెంట్ అయితే పడబోతుంది. ఇది టోటల్ గా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి తాజాగా ఉన్న అప్డేట్.